అన్న అమర్దీప్ గెలవాలి. అమర్దీప్కు నేను పెద్ద ఫ్యాన్ అన్న. అతని హెయిర్ స్టైల్కు, అతని డ్రెస్సింగ్ స్టైల్కు అమర్దీప్కు నేను పెద్ద ఫ్యాన్. అమర్దీప్ గెలవాలి, గెలొస్తాడు. అమర్దీప్ గెలిచి వస్తాడు. అమర్దీప్ గెలొస్తాడు. ఈరోజు రాసి పెట్టుకోండి అందరూ. అమర్దీప్ గెలొస్తాడు. అందరు ఒక సైడ్, నేను ఒక సైడ్. అమర్దీప్ గెలొస్తాడు. జై అమర్దీప్. అమర్దీప్ గెలొస్తాడు. అమర్దీప్ గెలొస్తాడు. ఎవ్వరు ఎంత అమర్దీప్ గెలుస్తాడు. ఎవ్వరు ఎంత ఇప్పుడు ఒక కామన్ మ్యాను మళ్ళాగా ఒక మనిషి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఈ రోజున కప్పుతో అయితే బయటకు వస్తున్నాడు భయ్య. నిజంగా ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో మాటలు పడ్డాడు. అయినా సరే ఒక సింహంలాగా ఈ రోజున కాలర్ ఎగరేసుకొని కప్పు తీసుకొని బయటకు వస్తున్నాడు. ఎందుకంటే ఇంకోటి చెప్తా భయ్య, ఒక కామన్ మ్యాన్ నిజంగా అంత సక్సెస్ నిజంగా ఎవ్వరూ చేయలేరు భయ్య. ఇండస్ట్రీలో హీరోయిన్లు వస్తూ ఉన్నారు, సెలబ్రిటీలు పోతూ ఉన్నారు, కానీ ఒక కామన్ మ్యాన్ కప్పు తీసుకుని వస్తున్నాడంటే అందులో మహేష్ బాబు గారు చేతం అంటే అది మామూలు విషయం కాదు భయ్య. అది మళ్ళీ వచ్చానంటే బిగ్ బాస్ లో అందరి హీరో పల్లె ప్రశాంత్ అయితే నా హీరో అమర్దీప్. బిగ్ బాస్ లో నా హీరో అమర్దీప్. పల్లె ప్రశాంత్ ఓకే ఓకే థ్యాంక్ యూ. ఒక ప్లేయర్ పల్లవి ప్రశాంత్ మళ్ళీ వచ్చిన అంటే జై జవాన్. అదో అమర్దీప్ అక్కడ వచ్చే సెల్ఫీ దిగేసి అట 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 జై జవాన్. మళ్ళీ వచ్చానంటే రైతు బిడ్డ పవర్ ఏంటో ఈ రోజున కొన్ని వేల కోట్ల మందికి తెలిసింది భయ్య. ఇప్పుడు ఎంతో మందికి ఒక మెసేజ్ ఇచ్చాడు భయ్య. కామన్ మ్యాన్ కూడా ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకొని డేటా వేసుకొని ఒక వీడియో చేసుకొని మనం కూడా సెలబ్రిటీ అవ్వచ్చు అని తెలిపాడు భయ్య రైతు బిడ్డ. మళ్ళీ వచ్చానంటే అది జై పల్లవి ప్రశాంత్, జై పల్లవి ప్రశాంత్, జై పల్లవి ప్రశాంత్, జై పల్లవి ప్రశాంత్. అది ఇవ్వడానికి వినేదే లేదు. మా కూడా వచ్చిందంట జస్ట్ ఇట్లా దూసుకొచ్చిండు. జస్ట్ ఇట్లా దూసుకొచ్చినాక ఏమైందంటే ఇట్లా విడిగైంది. ఆ విడిని శివాజీ అన్న దగ్గర చేస్తుండు. ఇంకా ఏం చేస్తున్నాడు పక్కన వాళ్ళు ఇంకా విడి చేస్తుండు. విడి చేసే ఊరుకుంటాం మేము. అరే వచ్చి దింపి పాడేస్తాం. ఒకవేళ ఇచ్చిలేడు అనుకో ఇదే అన్నపూర్ణ స్టూడెంట్ గూలదెంగి మళ్ళీ పొలం చేసి ఆనే దున్నిపిస్తాం. ఎద్దులు నాయన్లు అన్నీ తెచ్చి నాటు కూలి కూడా అందరికి తెప్పిస్తాం. డైరెక్ట్ నాటు కూలీలు రాలేదనుకో మేము వచ్చి కూలేస్తాం, మేము నాటేస్తాం. పైసలు కూడా అవసరం లే, ఫుడ్ పెడుతుంది. ప్రతి ఒక్కడు ఫుడ్ కోసం ఆలోచించి ఫుడ్ కోసం బతికేటోడు. అవునా? ఆ ఒక్క తిండి కోసం చెప్పి ఎంతో కష్టపడి వచ్చిన రైతు బిడ్డ పండించి ఎన్నో బియ్యాన్ని ఎన్నో రాష్ట్రాలని దేశాలకి అమ్మినాడు బియ్యాన్ని. అవునా? ఆ కష్టపడడంలా అందరికీ ఇంతవరకు వచ్చిన కారణం కూడా వాడే. ఎవరైనా సరే రానే లాఠీ తూడ చేస్తారా పోలీసు వాళ్ళు చేయమను. మేమేం భయపడం, చెప్తున్నాం కదా. మా ఓడు గెలిచినంత వరకు భయపడేదే లేదు. కొడతారా కోటించుకుంటాం, ఎంతమంది వస్తారా కొట్టమని. మేము బరాబర్ గల్లే ఎగిరేసి చెప్తున్నా. నాది మహబూబ్నగర్ వనపర్తి డిస్టిక్, తెలంగాణ బిడ్డ అని చెప్తున్నా. రామన్ కొట్టనికి రమ్మని తిడతాం, కొడతాం, పడతాం, కానీ మాకు తేడా అనిపిస్తే మాత్రం నరికేస్తాం. బరాబర్ చెప్తున్నా. మా రైతు మీద జోలికి వస్తే మాత్రం అమ్మని దిగి బొమ్మని చేస్తాం. ఓకేనా? మళ్ళీ వచ్చినంటే తగ్గేదే. థ్యాంక్ యూ. పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్గా వచ్చి ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయడం అంటే నాటి జోక్ ఇది. సో అతనికి ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ ఏంటంటే సపోర్ట్ ఏంటంటే అంత కామన్ మ్యానే. ఆ ఓటింగ్ కూడా కామన్ మ్యాన్ నుంచి వచ్చింది. ఆయన జెన్యున్గా ఆడాడు. అసలు కన్నింగ్ గేమ్ ఎక్కడ కనిపించలేదు. తన వే ఏంటంటే అతను చేయాల్సింది 100% ఎఫర్ట్ పెట్టి ఆడాడు. అదే అతనికి ప్లస్ పాయింట్. పబ్లిక్ కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్కి వీళ్ళు సో డీగ్రేడ్ చేయడం జనాలకు నచ్చలేదు ఫస్ట్. సో దానివల్ల సింపతి పెరిగింది. జనాలకు ఓట్లు ఎట్లా కొట్టాలో అట్లా కొట్టేసి చూపెట్టేశారు. 100% శివాజీ గారు షోలో కనుక లేకపోతే కనుక ఈరోజు పల్లవి ప్రశాంత్ యావర్ని వీళ్ళు ఏ 6th వీక్లోనో 5th వీక్లోనే ఎలిమినేట్ చేసి పంపించేవాళ్ళు. శివాజీ గారు వాళ్ళని ప్రతిసారి వీళ్ళు అగ్రెసివ్ అయిన మూమెంట్లని
తను కూల్ చేసి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేశాడు. సో అది చాలా ప్లస్ పాయింట్ అయింది వీళ్ళకి. పర్లేదు, వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ టాప్ 5లో వచ్చారు కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే స్పై బ్యాచ్లో ఎవరైనా మినిమం టాప్ 5లో ఉండాలనుకున్నాం, అందులో ఒకళ్ళు విన్నర్ ఉండాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం. సో అది జరిగింది. అమర్దీప్ సో తన గేమ్ ఏందో ఒక్కోసారి మాకు చూసే వాళ్ళకే చాలా కన్ఫ్యూజన్గా ఉండేది. ఆయన స్ట్రాటజీ ఏందో కానీ చూసే మాకే చాలా కన్ఫ్యూజన్ ఉండేది. సో అది దానివల్ల ఆయన కొంచెం మైనస్ అయింది, ప్లస్ కూడా అయింది. సో గేమ్ బాగానే ఆడాడు కానీ ఆ స్ట్రాటజీ వల్ల చాలా వరకు మైనస్ అయింది. అమర్దీప్ని మరి ఓటింగ్ సిస్టమ్ ద్వారానే ఆయన ఈ సెకండ్ ప్లేస్ అనేది కాపాడుకున్నట్టు అనిపిస్తుంది మాకైతే. మేబీ కావచ్చు, మా టీవీ సపోర్ట్ ఉండవచ్చు 100%. ఓకే, థ్యాంక్ యూ. మామూలు ఉండదు. రైతు బిడ్డ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ చూస్తున్నాం భయ్య, గేమ్ పరంగా అయినా సరే ఎన్ని అప్ అండ్ డౌన్లు వచ్చినా దాన్ని దాటుకుంటూ వస్తుండు పైకి. కానీ సీరియల్ బ్యాచ్ వాళ్ళు తొక్కుతామని చూసిర్రు, వాళ్ళ గురించి పైకి వచ్చిండు. కానీ ఇప్పుడు మాత్రం కప్పు రాక మాత్రం అన్నప్పుడు చూడే మాత్రం ఏం చేస్తాం, మేము చూపిస్తాం. ఇక మాకు మాత్రం పల్లవి ప్రశాంత్ గెలవాలి, పల్లవి ప్రశాంత్ రావాలి, అది ఒకటి భయ్య. జై పల్లవి ప్రశాంత్. అవును, కామన్ మ్యాన్ కి చేసిండు. సీరియల్ బ్యాచ్ మొత్తం కలిసి ఒకటైంది కదా. శివాజీ అన్న ఏమనుకున్నాడు, ఒక రైతు బిడ్డ కామన్ మ్యాన్ గా వచ్చిండు, సపోర్ట్ చేద్దామని సపోర్ట్ చేసిండు, పైకి వచ్చిండు. శివాజీ అన్నకు నేను ఫస్ట్ జయ అంటే నా చెప్తున్నా కదా. అంత లేదన్న, అవన్నీ రూప్ వస్తున్నాయి, అంత లేదు. పక్కా రైతు ఈ లాస్ట్ వరకు ఎపిసోడ్ వచ్చిరంటే గ్రేట్. శివాజీ అన్న గ్రేట్, పల్లవి ప్రశాంత్ అన్న గ్రేట్. అమర్దీప్ అమర్దీప్ గురించి మాట్లాడతాను. వాడు ఆడబోయి ఒక మాట మాట్లాడతాడు, బిచ్చగాడు బిచ్చగాడు వాడు బిచ్చగాడు ఆడుకుంటాడు. ప్రశాంత్ అని మాట్లాడిండు, క్యాప్టెన్ అయినాక ఎందురా అని మాట్లాడతాడు మళ్ళా. అంటే ప్రశాంత్ ఎవరు ఇట్టాడు భయ్యా? ఒక్కరినన్నా అరే తిరాని కొట్టిండా భయ్యా? ఒక్కరినన్నా ఇట్టిండా? అన్న అన్నాడు, సక్కా మాట్లాడన్నాడు. అవి అంటే తప్ప భయ్యా? ఇంత మరి గవర్నమెంట్ రా భయ్యా? లేడీస్ని కూడా అక్క అని పిలిచిండు, ఏమైనా తప్పు మాట్లాడినా భయ్యా? ఎవరు తప్పు మాట్లాడి భయ్యా? ప్రతి ఒక్కరికి ట్రై చేసిండు, కానీ రైతు బిడ్డను తొక్కేంత మొగడు ఇప్పుడు ఎవరు రాలే. రైతు బిడ్డను తొక్కలేడు, తొక్కనికి ఎవరు రాలే. ఉన్నంత వరకు ఎవరు రాడు. ఇప్పటి కాదు, రైతుల బిడ్డలు అందరూ సపోర్ట్ ఉంటారు. గేమ్ ఫోల్ ఇప్పటి వరకు ఆడలేదు. మేము మాత్రం సత్యంత వరకు ఆయనకి సపోర్ట్ ఉంటాం. జై పల్లవి ప్రశాంత్. మళ్ళీ అంటే తగ్గేదని బిడ్డ కోసం, అదే బ్రో మన రైతు బిడ్డ కోసం ఒక అన్న రైతు బిడ్డ గెలవాలని, బిగ్ బాస్లో కప్పు గెలవాలని చిట్యాల నుంచి 100 కొబ్బరికాయలు 101 కొబ్బరికాయలు మన యాదగిరిగుట్టలో కొట్టిండు. 101 కొబ్బరికాయలు గెలవాలని. అంటే రైతు బిడ్డ ఎంత ఇది అనుకుంటే కొట్టాలి చెప్పండి? అంటే మనం కొడతామా ఇప్పుడైనా ఎవరైనా? అంటే ఎవరైనా గెలవాలి కోసం మనం చేస్తామా? మనం చూసుకుంటాం. అది ఒక రైతు బిడ్డ గెలవాలి, ఒక కామన్ మ్యాన్ గెలవాలని చిట్యాల నుంచి ఇక్కడికి 4 రోజులు యాత్ర చేసిండు. సైకిల్ మీద 4 రోజులు యాత్ర చేసిండు. కొబ్బరికాయలు 101 కొబ్బరికాయలు కొట్టిండు యాదగిరిగుట్టలో. అదైనా ఫ్రీ దర్శనం పోయింది మళ్ళీ లోపల కూడా. అతనికి ₹1 ఖర్చు కాలేదంట. నిన్ననే వచ్చిండు, నిన్న అక్కడికి వచ్చిండు, ఇవాళ కూడా ఉన్నాడు, కనపడుతుంది మనకి. అంతే బ్రో. రైతులకి 50 లక్షలు ఇస్తాను కదా, అది ఇవ్వనని కాదు బ్రో, ఇస్తాడు బ్రో. ఇప్పుడు ఒక రైతుగా ఎన్ని కష్టాలు పడ్డారో ఆయన తెలుసు. రైతు బిడ్డగా ప్రతి ఒక్కరు ఎట్లా కష్టాలు పడతారు ఏందనేది ప్రతి ఒక్కరు తెలుసు. అంటే వీళ్ళ పల్లవి ప్రశాంత్ తెలుసు కాబట్టి అందరు రైతులకు ఇస్తా. ఎవరైతే చనిపోయిన రైతులు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తా, చనిపోయి వాళ్ళ మొగ దిక్కుండరు వాళ్ళ ఫ్యామిలీస్కి ఇస్తా, నష్టపోయిన వాళ్ళకి. ఇప్పుడు మన వర్షాలు పట్టి ఎక్కడో ఇదేనే కదా, ఆ నష్టపోయిన వాళ్ళకి ఇస్తా అని అన్నాడు. 50 లక్షలు ప్రతి ఒక్కరు నేను ఇల్లు కట్టుకుంటా, మా అమ్మకి ఇది ఇస్తా, మా నాన్నకి కార్ గిఫ్ట్ ఇస్తుంది అన్నాడు. రైతు బిడ్డ ఏమన్నాడు, అందరు రైతులకి ఇస్తా అన్నాడు 50 లక్షలు. ఆ కారు అవన్నీ బంగారం అంటే వాళ్ళ అమ్మ కోసం, కారు అంటే ఆయన కోసం ఉంటుంది. 50 లక్షలు ప్రతి ఒక్కరి మనసు అనేది అది మంచి మాట కదా. అది రైతు బిడ్డ గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాడు. జై జవాన్, జై జవాన్. మళ్ళీ వచ్చిన అంటే జై జవాన్. పల్లవి ప్రశాంత్
చాక్లెట్ దాపెడతాడు. పూతరేకులు దొంగతనం చేసిన అమర్దీప్ పూతరేకులు దొంగతనం చేసిన వానికి సపోర్ట్ చేస్తూ మనోడు అర్థమైందా? ఇంకో ఎన్నో చెప్పేది బ్రో 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 చెప్పేది బ్రో. పూతరేకులు దొంగతనం చేసిన అమర్దీప్ సపోర్ట్ చేసినాడు దొంగ. అర్థమైందా? రైతు బిడ్డ అది రైతు బిడ్డ అన్నం పెడతాడు, 10 మంది కడుపు నింపుతాడు, దొంగతనాలు చేయడు, పూతరేకులు దొంగతనాలు చేయడు. అర్థమైందా? జై పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ కు కప్పు వచ్చినా నేను హ్యాపీ కాదు. ఎట్లా ఫ్యాన్ మీరు దూరం ఉన్నాడు కదా.